Students, see this slide also. We have to learn continuation of lesson Kalpana Saroj. Her second chance, a second chance. Living is hard. Living is hard, but dying is easy. These were my last thoughts as I downed a bottle of poison. My aunt caught me in the act and uh, rushed me to the local hospital. I was in a critical condition, and doctors informed my parents that if I didn't uh, regain consciousness within 24 hours, then all hopes was lost. I don't know how it is I didn't die, given the quantity of poison I had bad. But when I opened my eyes in the hospital room, I was not the same person anymore. Gone was the one was the native one was the native helpless girl the world had deemed too worthless to exist. I felt strong, recharged, and empowered. I had been given a second chance at life and wasn't going to waste it on self pity for one more second. ఓకే, ఒకరోజు ఏం జరిగింది అని అంటే ఆమె అసలు ఏంటి ఇవన్నీ కష్టాలు అని చెప్పేసి ఆమె పాయిజన్ తీసుకొని ఒక బాటిల్ మొత్తం తాగేస్తుంది అనమాట. సో ఆ విధంగా తాగిన తర్వాత లివింగ్ ఈజ్ హార్డ్ బట్ డయింగ్ ఈజ్ ఈజీ, అంటే మనం బ్రతకడం అనేది కష్టం. ఈ ఈ యొక్క వరల్డ్లో, ఈ యొక్క సొసైటీలో ఇలాంటివన్నీ ఫేస్ చేసుకుంటూ బ్రతకడం ఎంత కష్టం అని చెప్పేసి చెప్తుంది. చావడం అనేది ఈజీనే, ఎంతసేపు కాదు, కానీ బ్రతకడమే చాలా కష్టం అని చెప్పేసి ఆమె చనిపోతుంది అనమాట. అంటే చావాలనుకుంటుంది పాయిజన్ తీసుకొని. సో వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ యాంట్ ఆమెని హాస్పిటల్కి, లోకల్లో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తుంది అనమాట. ఆమె చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది, హోప్లెస్. డాక్టర్స్ కూడా కష్టం అని చెప్తారు. సో ఆ విధంగా 24 అవర్స్ తర్వాత ఆమె మళ్ళీ కళ్ళు తెరిచి బ్రతుకుతుంది అనమాట. సో ఆమెకు అది సెకండ్ ఛాన్స్, అంటే మళ్ళీ బ్రతకడం అన్నమాట, రీబర్త్ లాగా ఆమె ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడే ఆమె డిసైడ్ అవుతుంది, ఐ ఫెల్ట్ స్ట్రాంగ్, recharged, and empowered. I had been given a second chance at life and was not going to waste it. One self-pity for one more second. ఎవ్వరు కూడా నా మీద జాలి చూపించొద్దు అనే విధంగా నేను ఈ యొక్క సొసైటీలో బ్రతుకుతాను. నాకు మళ్ళీ ఈ యొక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ యొక్క ఛాన్స్ నేను వేస్ట్ చేసుకోను అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆమె కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేస్తుంది, ఎ న్యూ లైఫ్. ఐ కన్విన్స్డ్ మై పేరెంట్స్ టు లెట్ మీ మూవ్ టు ముంబై, వేర్ ఐ స్టేడ్ విత్ అన్ అంకుల్ అండ్ కమిటెడ్ టు మై టైలరింగ్ గిగ్ full time. A little while later, due to bureaucratic shuffles, my father lost his job. I was the eldest daughter and earning member of the family. I put down my savings as deposit and rented a small room at 40 rupees a month. My siblings and parents joined me here. The space was cramped and money was tight, but we were together and that matter. ఓకే, ఆమె మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేసి, వాళ్ళ మదర్ని కన్విన్స్ చేసి, ఫ్యామిలీ అందరితో చెప్పేసి లెట్ మీ మూవ్ టు ముంబై వెన్ ఐ స్టేడ్ విత్ అన్ అంకుల్ అండ్ కమిటెడ్ టు మై టైలరింగ్ గిగ్ ఫుల్ టైమ్. ఓకే, అప్పుడు ఆమె ఏదైతే టైలరింగ్ని అక్కడ స్టార్ట్ చేసిందో మళ్ళీ అక్కడికే వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించి అక్కడికి ముంబైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎ లిటిల్ వైల్ లాటర్ డ్యూ టు బ్యూరోక్రాటిక్ షఫుల్స్ మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. అప్పుడే అతని యొక్క జాబ్ కూడా పోతుందన్నమాట. ఐ వాజ్ ద ఎల్డెస్ట్ డాటర్ అండ్ ఓన్లీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఆమె అప్పుడు చిన్న రూమ్ తీసుకొని అక్కడే ఆ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడే వాళ్ళ డాడీ జాబ్ పోయినందువల్ల ఈమె
ఒక్కతే పెద్ద కూతురు కాబట్టి ఈ ఒక్కతే సంపాదిస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో అందరికీ జాబ్లెస్లో ఉంటారు అందరు. సో ఆ విధంగా ఆమె సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని సేవింగ్స్లో డిపాజిట్ చేసిన వాటితో ఆమె యొక్క చిన్న రూమ్కి 40 రూపీస్ రెంట్ కడుతుందన్నమాట. మై సిబ్లింగ్స్ అండ్ పేరెంట్స్ జాయిన్ మీ హియర్. సో ఆ విధంగా వాళ్ళ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ యొక్క ఫాదర్ మదర్ కూడా అక్కడికే వెళ్తారనమాట. ఆ రూమ్లోనే ఉంటారనమాట. క్రాంప్డ్ అండ్ మనీ వాజ్ టైట్ బట్ వీఆర్ టుగెదర్ అండ్ దట్స్ వాట్ మ్యాటర్. ఓకే, ఏదేమైనా కానీ ఎంత కష్టమైనా కానీ మేమంతా ఒకటే ఫ్యామిలీ. ఓకే, మేమంతా ఒకటే అని చెప్పేసి ఆమె డిసైడ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ఆమె లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద ట్రాజడీ దట్ మేడ్ మీ అన్ ఎంటర్ప్రెన్యూర్. యాజ్ ఐ మెన్షన్ మనీ వాజ్ స్కేర్స్. Amidst this, my youngest sister fell ill. We could not afford her treatment. We scrounged everywhere, but to no avail. She kept crying, Didi, save me. I don't want to die, but I could not help her. Her words are seared in my memory. That's when I realized that life without money is useless. Okay, and I was going to earn lots of it. I started working 16 hours a day, a habit I still maintain. ఓకే, ఇక్కడ ఆమెకి ఒక ట్రాజడీ కూడా ఉంది అనమాట ఆమె స్టోరీలో. సో ఆమె వాళ్ళ ఫాదర్తో వాళ్ళ సిస్టర్స్ సిబ్లింగ్స్ అందరితో ఆమె ఆ ఫ్యామిలీని అక్కడ పోషిస్తూ ఉంటుంది. సో అప్పుడే ఒక ప్రాబ్లం కూడా ఆమె ఫేస్ చేస్తుంది అనమాట. అదే ఆమెని ఎంటర్ప్రెన్యూర్గా చాలా డబ్బులు సంపాదించాలనే ఆమె యొక్క ఎయిమ్ కూడా పెద్దగా అవుతుందన్నమాట. యాజ్ ఐ మెన్షన్డ్ మనీ వాజ్ స్కార్స్. అమిడిస్ దిస్ మై యంగెస్ట్ సిస్టర్ ఫెల్ ఇల్. సో ఆ యొక్క చిన్న సిస్టరు ఆమె చాలా హెల్త్ పాడవుతుందన్నమాట. వీ కుడ్ నాట్ అఫోర్డ్ హర్ ట్రీట్మెంట్. వీ సక్రౌండెడ్ ఎవ్రీవేర్ బట్ టు నో అవైల్. సో వాళ్ళ యొక్క హెల్త్ పాడవుతుంది కాబట్టి ఆమెకి అంత మనీని అఫోర్డ్ చేయలేకపోతారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. సో ఆ విధంగా ఆమె వేడుకుంటుంది వాళ్ళ సిస్టర్, దీది సేవ్ మీ, నన్ను బ్రతికించు, నేను ఎలాగైనా బ్రతకాలి, ఐ వాంట్ టు లివ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డై అని చెప్పేసి ఆమె బాగా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆమెకు అదే పదాలు వినిపిస్తూ ఉంటుంది. బట్ ఐ కుడ్ నాట్ హెల్ప్ హర్. నేనేమీ హెల్ప్ చేయలేకపోయాను. ఆ యొక్క వర్డ్స్ నేను ఒక 16 గంటలు నేను కష్టపడడానికి కూడా నేను రెడీ అయ్యాను ఒక డేలో అని చెప్పేసి ఆమె చెప్తుంది అనమాట లైక్ స్టోరీ. సో ఆ విధంగా ఐ స్టార్టెడ్ వర్కింగ్ 16 hours a day, ఏ హ్యాబిట్ ఐ స్టిల్ మెయింటైన్. ఓకే, ఇప్పటికీ ఆమె ఆ హ్యాబిట్ని అలాగే కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు CEO అయిందని చెప్పి హాయిగా పడుకోవట్లేదు, అర్థమైందా? సో కానీ ఒకటి మాత్రం అర్థమైంది వాళ్ళ సిస్టర్ని చూసిన తర్వాత, దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ లైఫ్ వితౌట్ మనీ ఈజ్ యూజ్లెస్. ఓకే, మనీ లేకుండా మాత్రం మనం ఏమీ చేయలేము, బ్రతకలేము అని చెప్పేసి అప్పుడే అనుకుంటుంది అనమాట. అంటే ఎవరి టైంకి డబ్బు అందకపోయేసరికి ఆమెకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆమె డిసైడ్ అవుతుంది, నేను చాలా కష్టపడాలి, చాలా సంపాదించాలి అని చెప్పేసి. ఓకే, గెట్టింగ్ స్టార్టెడ్. నెక్స్ట్ స్లైడ్ చూస్తే మనకి గెట్టింగ్ స్టార్టెడ్. ఐ వెంట్ త్రూ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అప్లైడ్ ఫర్ ఏ లోన్, మహాత్మా జ్యోతిబా పూలే scheme. With that small seed fund, I started a small furniture business where I sold cheap versions of high-end furniture from Alsanagar. Okay, I did not give up my tailoring gig either. Our circumstances gradually began to improve. I learned everything about being an entrepreneur from the ground up through this business: sourcing raw materials, the art of neighboring, identifying market trends, and above all, holding my own among a sea of crooks trying to take advantage of me. I also started a small NGO where we aggregated and distributed knowledge about the various government loans and schemes available to people like me. I did not want a single child, boy or girl, go through what had happened to me.
I wanted to let them know that they could do wonderful things with their life if only they cared to find out how. Okay, this slide, getting started. I went through various government schemes and applied for a loan, Mahatma Jyotiba Phule scheme. With that small seed fund, I started a small furniture business. ఓకే, ఆమె ఆ టైలరింగ్ బిజినెస్తో పాటుగా ఈ యొక్క ఫర్నిచర్ దానికి కూడా లోన్ అప్లై చేస్తుంది అనమాట. సో ఆమె చాలా తక్కువకే ఆ యొక్క ఫర్నిచర్ని అమ్మడానికి ట్రై చేస్తుంది. ఐ డిడ్ నాట్ గివ్ అప్ మై టైలరింగ్ గిగ్ ఐదర్. అవర్ సర్కమ్స్టాన్సెస్ గ్రాడ్యువల్లీ బిగన్ టు ఇంప్రూవ్. ఓకే, మొత్తానికి అవన్నీ అటు ఆ బిజినెస్ ఇటు ఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉందన్నమాట. ఐ లర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ త్రూ దిస్ బిజినెస్ సోర్సింగ్ రా మెటీరియల్స్. ఓకే, నేను మొత్తానికి అసలు బిజినెస్ని ఎలా చేయాలి, ఎంటర్ప్రెన్యూర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క గ్రౌండ్ లెవెల్ నుంచి ఆమె తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఆ విధంగా ఆమె ఒక ఎన్జిఓస్ వేర్ అగ్రిగేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ అబౌట్ ద వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ లోన్స్. సో వాటి గురించి ఎవరైతే పీపుల్స్కి లోన్స్కి ఏది అప్లై చేస్తే బాగుంటుందనే వాటిపైన ఆమె ఒక స్టార్ట్ చేస్తుందన్నమాట. ఒక స్మాల్ ఎన్జిఓ అనేది ఒక రూమ్ తీసుకొని అందులో వాళ్ళందరినీ షేర్ చేసుకుంటూ, ఐ డిడ్ నాట్ వాంట్ ఏ సింగిల్ చైల్డ్. ఓకే, నేను ఒక్కదాన్నే కాదు, ఐ ఆల్సో హ్యావ్ 3 sisters and 2 brothers, total 6 members. So what had happened to me, I wanted to let them know that they could do wonderful things with their life if only they created to find out how. సో వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా ఎలా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకాలి. సో ఇలాంటివి అన్నీ వాళ్ళకి నేర్పించేసింది అనమాట. ఓకే, అండ్ సీయింగ్ ఆపర్చునిటీస్. It took me 2 years to pay off my initial loan. Meanwhile, I was on the lookout for other business opportunities and an interesting offer came my way. The proprietor of a litigation locked and land need cash urgently. He offered to sell me his property for a pittance because the land was practically worthless to him. I begged, borrowed and stole the funds to buy it and then threw myself into the ensuing legal torture that unfolded. The next 2 years I was in and out of the courts trying to get my property cleared up. After that was successful, I wanted to get the land developed but had no resources for the same. So I took on a partner who agreed to invest of his share was 65% thriving furniture and real estate business. I felt life had come a full circle, but the best was yet to come. మొత్తానికి మళ్ళీ ఆమె ఇంకొక అవకాశం కూడా వస్తుంది. సో అక్కడ ఉండే ఒక ప్రొపరేటర్ ఆయన యొక్క ల్యాండ్ని అమ్మడం జరుగుతుంది, అమ్మి పెట్టమంటాడు. సో ఆమె నేనెందుకు ఎవరికి అమ్మాలి అని చెప్పేసి ఆమెనే తీసుకుంటున్నాడు. అది కొద్దిగా లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తే దానిపైన ఆమె విన్ అయ్యి ఆ యొక్క ల్యాండ్ని కొనేస్తుంది అనమాట. ఆ విధంగా ఆమె లీగల్ టార్చర్ నుంచి బయటపడుతుంది. దెన్ నెక్స్ట్ 2 years ఐ వాజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కోర్ట్స్ ట్రైంగ్ టు గెట్ మై ప్రాపర్టీ క్లియర్డ్ అప్. ఆ తర్వాత 2 years ఆమె ఆ యొక్క లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట. ఆఫ్టర్ దట్ వాజ్ సక్సెస్ఫుల్. ఐ వాంటెడ్ టు గాట్ ద ల్యాండ్ డెవలప్డ్. మొత్తానికి ఆ యొక్క ల్యాండ్ డెవలప్ని చేస్తుందన్నమాట. ఆ విధంగా ఆ ల్యాండ్ పైన కొంచెం ఇన్వెస్ట్ పెట్టేసి షేర్ 65% వేరే వాళ్ళకి ఇచ్చి ఒక పార్ట్నర్ని ఆమె జాయిన్ చేసుకుంటుంది. ఆ విధంగా ఆ రియల్ ఎస్టేట్లో కూడా ఆమె సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ హర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఓకే, సో షీ ఈజ్ ఎ గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. We learned about her is a really great thing. Okay, we have to discuss another slides in another video. Okay,
So you can wait another video I will upload it. Thank you.